మంచిర్యాల పట్టణంలోని బస్సు డిపోను ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్రావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు మాట్లాడుతూ అతి త్వరలోనే బస్టాండ్ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సంబంధిత అధికారులు ఎమ్మెల్యేని శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బస్ డిపో అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. This is the time frame. Artist కూడా పైసలు రెండు రకాల లాభం ఒకటి మా కళ్యాణ ప్లస్ ఈ ఆర్టీసీని కాపాడు బయటకు దుకాణం చాలా పెట్టడానికి వల్ల ఈ మనీ ప్రజలకు పరిస్థితి 6 సంవత్సరాల తర్వాత అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కీర్తిశేషులు డాక్టర్ మర్రి సేనారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 79లో ఈ బస్ స్టాండ్ కానీ బస్ డిపో కానీ ఓపెన్ చేసి మంచిర్యాల ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈ 46 సంవత్సరాల కనీసం సున్నా కూడా లేదు, ఎక్కడిదక్కడ ఉండిపోయింది. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వంగా ఉంది. ప్రతి విభాగాన్ని కూడా పటిష్టపరిచి ప్రజలకు ఎన్ని వీలైతే అంత ఎంత వీలైతే అంత దగ్గరగా పోయి వాళ్ళకు సేవలు చేస్తామనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాలను తీసుకోవడం. దాంట్లో భాగంగానే 6 హామీల భాగంగా మహిళలకు ఉచిత బస్సు అనే సౌకర్యం తీసుకుని ఆర్టీసీ అయిపోయింది, ఇక బంద్ అయిపోయింది, దివాళ తీసింది, ఈరోజు తీసుకుపోతున్న సంస్థ ఆడికి వెళ్ళి ఈరోజు ఆర్టీసీ వాళ్ళు వేరే సంస్థలకు అప్పులు ఇచ్చి వాళ్ళ సంస్థలను కాపాడుకునే పరిస్థితి ఇలా ఆర్టీసీ వాళ్ళు వచ్చింది. ఆపరేషన్ ప్రాఫిట్ వచ్చింది, కానీ కొంచెం ఇంకొక 6 నెలలలోపు నాకు తెలిసి ఓవరాల్ ప్రాఫిట్ కూడా వస్తుంది. సంస్థను కాపాడంటే ఒక 41,000 మంది కార్మికులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకు సంబంధించిన సంస్థను కాపాడే సంస్థ లాభాల బాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా సంస్థలు నిర్వీర్యం చేసి వ్యవస్థలు నిర్వీర్యం చేసే ప్రభుత్వం కాదు. ఎప్పుడైనా వ్యవస్థలు నిర్మించి కాపాడుకునే. సో దాన్ని 46 సంవత్సరాలతో ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో సోదరుడు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు ఆదేశాల మేరకు అడగంగానే ఒప్పుకొని పంపించేందుకు వారికి కృతజ్ఞతలు. ఈ రకంగా ఒక్కొక్క సంస్థను ఎక్కడెక్కడ అవసరం ఉందో, ఎక్కడెక్కడ అవకాశం ఉందో అవన్నీ కూడా తిరిగి పునరుద్ధరించి పబ్లిక్ సెక్టార్ యూనిట్లన్నీ కాపాడి, పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఏ పర్పస్ కోసం అయితే పెట్టింది, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ పెట్టింది ప్రాఫిట్ కోసం కాదు. నో లాస్ నో ప్రాఫిట్లో పబ్లిక్ సెక్టార్ యూనిట్ ద్వారా ఇక్కడ చదువుకున్న వాళ్ళకు, పిల్లలకు, లేకపోతే ఇంకేదన్నా వేరే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక ఆలోచనతో పెట్టింది. కానీ బీజేపీ వాళ్ళకి అమ్ముకోవడానికి కాదు. అమ్ముకోవడానికి వ్యతిరేకం. ఆదినం నెహ్రూ గారు మొదలుపెట్టిన కార్యక్రమం ఇప్పటిదాకా నడుచుకుంటూ వచ్చింది. ఈ 10 సంవత్సరాలు ఎన్ని రకాలు జరిగింది మీకు తెలుసు. దాని గురించి బీజేపీ ఇది మిగిలింది. ఇది ఈ రకంగా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చదవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రకంగా ఈ కార్యక్రమంలో రెండోది బీజేపీ వాళ్ళు మొన్నటి దాకా పోయి దండపల్లి వచ్చింది. అది వచ్చేది మొన్న అక్కడ చెప్పగా నాడ పని చేసి నిన్న నేను ఇందిరా మిల్ల పంపిణీకి పోయినా. ఇందిరా మిల్లకి నేను ఎన్నికల సభలో చెప్పాను, ఎన్నికల తర్వాత కూడా చాలా సభలో చెప్పాను. ఎన్నికల ముందు నేను చెప్పిన పూర్తయిన ఒకటి మాత్రం అక్కడ సింగరేణి పట్టాలు ఒకటి పెండింగ్, అది కూడా ప్రాసెస్ చేస్తున్నాను. దానికి గెలిచిన కాడి నుంచి సంవత్సరం ఎంత కష్టపడి నాకు తెలుసు, ఎన్ని ఆఫీసులు తిరగడం నాకు తెలుసు, ఎన్ని ఆఫీసులు నేను నాకు తెలుసు. ఇక్కడ డిఎఫ్ ఆఫీస్ కానీ మొదలు పెడితే వెల్లంపల్లి డిఎఫ్ ఆఫీసు, నిర్మల్ డిఎఫ్ ఆఫీసు, ఆదిలాబాద్ కందరబెట్టర్ ఆఫీసు, లాస్ట్కి ఇక్కడ ఆర్డీఓ ఆఫీసు, నిర్మల్ ఆర్డీఓ ఆఫీసు, కలెక్టరేట్ అన్నీ తిరిగితే ఎక్కడెక్కడ దొరకకపోతే ఎక్కడ దొరుకుతాయి. లాస్ట్కు నారాయణగూడ సర్వే సెటిల్మెంట్ ఆఫీసు, గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్, స్టేట్ ఆర్కీవ్స్, మన సెక్రటరీ సిసిఎల్ఏ ఆఫీసు, సెక్రటరియట్ల మన వీళ్ళ ఆఫీసు, హైదరాబాద్లో ప్రిన్సిపల్ కన్సల్టెంట్ ఆఫీస్ అన్నీ దొరికితే కొన్ని కాయాలు దొరకవాలి. కొన్ని తయారు చేసి గడిచిన
మొత్తం 11-12 నెలల ఎక్సైజ్లో మొత్తం ఏదో ఒకటి తీసుకుపోయి చేసి ఫారెస్ట్ వాళ్ళు సింగరేణి వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళని లెటర్ పడింది. ఆ ప్రాసెస్ ఇంకొక 1-2 నెలలు పూర్తి అయింది. ఏదైతే మిగిలిపోయింది అనుకున్న ప్రామిస్ అది కూడా పూర్తి చేస్తాను. వార్డ్ వైజ్ లెక్కలు చెప్పిన ఎక్కడెక్కడ 5వ వార్డు 750 ఉంది, 6వ వార్డు 400 చిల్లర, అదేవిధంగా 17వ వార్డు 200 చిల్లర, 9వ వార్డు 100 చిల్లర. మీ ఆర్టీసీ కూడా పైసలు వేయాలి. 2 రకాల లాభం అయింది. ఒకటి మా కళ్యాణంలో ఈ ఆర్టీసీని కాపాడు బయటకు దుకాణం తాళాలు పెట్టడానికి వల్ల ఈ మందికి ప్రజలకి పరిస్థితి వచ్చింది.